నమస్కారం. నేను తపన్ కపాడియా. హెచ్ఎస్‌డబ్ల్యూ ఎంబ్రాయిడరీ ఛానల్‌లో మీకు స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు నేను ఈ వీడియోలో నేర్పించబోతున్నాను ఆటోమేటిక్ కలర్ చేంజ్ నీడిల్ సెట్టింగ్ ఎలా చేశారో ఒక కంప్యూటర్ మెషిన్‌లో. అయితే ఇక్కడ మీకు స్క్రీన్ కనబడుతుంది. ఇక్కడ మీరు గ్యాలరీలో ఉన్నారు. గ్యాలరీలో మీకు ఏవైతే డిజైన్‌లు కనబడుతున్నాయో ఇక్కడ మీకు కనబడతాయి. అయితే పదండి ఏదైనా ఒక డిజైన్‌ని సెలెక్ట్ చేద్దాం. పదండి నేను ఇందులో ఒక డిజైన్‌ని సెలెక్ట్ చేశాను. బాల్ ఉంది. బాల్ సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఒకటి మర్చిపోయాను. డిజైన్ సెలెక్షన్‌లో ఇంకా కొన్ని నీడిల్స్ సెలెక్ట్ చేయడానికి మనం కంప్యూటర్‌ని అన్‌లాక్ చేసుకోవాలి. ముందు ఈ కంప్యూటర్ లాక్‌లో ఉంది. ఇక్కడ మనం ప్రెస్ చేస్తాము ఇది. కంప్యూటర్ అన్‌లాక్ అయిపోతుంది. ఇక్కడ కంప్యూటర్‌ని అన్‌లాక్ అయిపోయింది. అయితే మీరు ఇది సెలెక్ట్ చేయవచ్చు. పదండి నేను ఈ ఫ్రంట్‌లో ఉన్న డిజైన్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ డిజైన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం 2 సార్లు నెక్స్ట్‌ని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ప్రెస్ చేసినందువల్ల మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈ డిజైన్ ఎన్ని కలర్‌లలో ఉంది. అయితే ఏదైతే మన మెషిన్ ఉందో ఇది. అయితే మనం ఇక్కడ 12 రకాల దారాలను ఇందులో పెట్టగలుగుతాము. ఈ విధంగా ఏదైతే అవసరం ఉందో అదే మొదటి నీడిల్‌లో ఉంటుంది. ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్ లెవెల్స్‌లో పెడతాము. పదండి సీక్వెన్స్ నీడిల్‌ని సెట్ చేద్దాం. ఫస్ట్ ఈ నీడిల్ నడుస్తుంది. ఫస్ట్ మనం సెలెక్ట్ చేద్దాం. ఫస్ట్ ఏ నీడిల్ నడుస్తుంది? 1వ నంబర్‌దా, 2వ నంబర్‌దా, 3వ నంబర్‌దా లేక 5వ నంబర్‌దా? మనం ముందు బ్లూ కలర్ దారాన్ని నడపాలి. బ్లూ కలర్ 2వ నంబర్ మీద ఉన్నది. ఇక్కడ మనం ఏదైతే స్క్రీన్ చూస్తున్నామో అంతకుముందు మనం 2 ప్రెస్ చేయాలి ఇక్కడ. అయితే అది బ్లూ కలర్ దారంలా మారుతుంది. అయితే ఇంకా నీడిల్ కావాలి. అందుకు నెక్స్ట్ ఏ నీడిల్ నడపాలో మనకు ముందు తెలియాలి. అయితే పదండి మనకు ఇంకో కలర్ కావాలి పింక్. అయితే ఇది 6వ నంబర్ మీద ఉన్నది. ఇక్కడ నేను 6వ నంబర్ ప్రెస్ చేశాను. తర్వాత 3వ కలర్ మనం నడపాలి గ్రీన్. ఇది 7వ నంబర్ మీద ఉంది. నేను 7వ నంబర్ ప్రెస్ చేశాను. ఇదంతా అయిన తర్వాత మనం నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత మీకు నీడిల్ సీక్వెన్స్ కనబడుతుంది. ఫస్ట్ మనం 2వ నంబర్‌ని ప్రెస్ చేసుకోవాలి. దాని తర్వాత 6వ నంబర్, దాని తర్వాత 5వ నంబర్, 4, 5 నంబర్స్ ప్రెస్ చేయాలి. ఇంకా ఈ విధంగా ఆటోమేటిక్ నీడిల్ కలర్ సెలెక్ట్ చేయగలుగుతాం. ఇక్కడ దీన్ని కొనసాగించడానికి కంప్యూటర్‌ని అన్‌లాక్ చేయాలి. ఇది ప్రెస్ చేయాలి. మనం దీన్ని ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది. ఇందులో మనం రైట్ క్లిక్ చేసుకోవాలి. ఇది ఇక్కడ లాక్ అయిపోతుంది. చూడండి డిజైన్ ఇక్కడ కనబడడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనం స్టార్ట్ ప్రెస్ చేయాలి. ఈ విధంగా డిజైన్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చేసిన ఆటోమేటిక్ కలర్ సెలెక్షన్, నీడిల్ సెలెక్షన్ చేసిన తర్వాత 2వది, దాని తర్వాత 3వది. ఈ విధంగా ఆటోమేటిక్ ఇది ప్రెస్ చేసిన తర్వాత మీ మిషన్ స్టార్ట్ అవుతుంది. ఈ మిషన్ రెడీ టు డూ ఎంబ్రాయిడరీ.